పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, కుంభ రవిబాబు, మత్స్యలింగం, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ ఎంపీ గొడ్డెటి మాధవి, వైఎస్ఆర్సీపీ నేతలు హాజరయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో గిరిజనులకు అందించిన సంక్షేమాన్ని గుర్తు చేసుకున్నారు. ఆదివాసీ బిడ్డల యొక్క హక్కులు కాలరాయబడుతున్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, భాష కనుమరుగవుతున్నాయి. పురాతనమైనటువంటి ఆదివాసీ బిడ్డల యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, వేలాదిగా ఉన్నటువంటి భాషలు కనుమరుగు కాకుండా దీన్ని కాపాడుకోవాలి. అలాగే ప్రతి సంవత్సరం కూడా వీరి సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆయా దేశాలలో నుంచి రివ్యూ చేసుకోవాలన్నటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయంతో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. దీని మీద ఐక్యరాజ్య సమితి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతూనే ఉంది ప్రతి సంవత్సరం. దానిలో భాగంగా ఇవాళ మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి హస్తాలతో ప్రారంభమైనటువంటి మన రాష్ట్రంలో ఈ కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, అన్ని ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు బ్రహ్మాండంగా జరుపుకోవడం చాలా చాలా సంతోషించదగినటువంటి పరిణామం. ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒక నియంత్రణతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీస్కి వాళ్ళకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కూడా ఈరోజు కాలరాసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గొంతెత్తి మనకున్నటువంటి సమస్యలు చెప్పుకోవాలన్నా కూడా ఈరోజు దౌర్జన్యంగా దాడులు చేసి ఈరోజు జైలు పాలు చేసే పరిస్థితి, అక్రమంగా కేసులు పెట్టి జైలు పాలు చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న కపట ప్రేమ, మీ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ ఇచ్చిన కపట ప్రేమ మా మీద చూపించొద్దు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మా పరిస్థితులు మీకు అవగాహన ఉంటే, మా ప్రాంతంలో ఉన్న ఇంకా చాలా పాఠశాలలు కానీ, చాలా రహదారులు లేని, రోడ్లు లేని గ్రామాలు, అలాగే ఇంకా మెడికల్ అవసరాలు ఉన్న విలేజెస్ చాలా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా గుర్తించి మీరు సహాయం చేయాలి. అలాగే ఈరోజు మా దివంగత రాజశేఖర్ రెడ్డి గారిని తలుచుకుంటే, అలాగే మా అన్న జగనన్నని తలుచుకుంటే మాకు టక్కుమని మరి మా పిల్లలు చదువుకున్నారని గుర్తొస్తుంది, మాకు పట్టాలు ఇచ్చారని గుర్తొస్తుంది, మాకు మెడికల్ కాలేజ్ ఇచ్చారని గుర్తొస్తుంది, మాకు అన్ని రకాల పథకాలు ఇచ్చారని గుర్తొస్తుంది.